హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా పాప నాకు ఒక చిన్న డిజర్ట్ చెప్పింది. అది నాకు చాలా చాలా నచ్చింది. చాలా చాలా ఎమ్మీగా ఉందండి. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా తినచ్చు. చాలా ఎమ్మీగా ఉంది. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా 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 మంచి డిజర్ట్. దీనికి కావలసినవి బాదం పప్పులు, డేట్స్, కెమియా డేట్స్ అలాంటివి అనమాట. డేట్స్, ఈ బాదం పప్పుల్ని నేను ఇలాగ ఒలుచుకున్నాను. చిన్నది వెన్న అండి, అమూల్ అంటే సాల్టెడ్ వెన్న అయినా ఉండొచ్చు, మామూలుదైనా ఉండొచ్చు. వెన్న అమూల్ కానీ మామూలు కానీ మన దగ్గర ఉన్న వెన్న అయినా సరిపోతుంది. కానీ మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ బాదం పప్పులు నానబెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న బాదం పప్పుల్ని ఇలా ఒలిసి పెట్టుకున్నాను. అంతేకాదు ఈ డేట్స్లో ఉండే ఈ సీడ్ ఉంటుంది కదండి, ఈ సీడ్ని ఇలా తీసేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా డేట్స్ అన్నీ కూడా తీసి డీసీడ్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇలాగా డేట్ తీసుకుందామండి. ఒక డేట్ తీసుకొని ఇందులోని ఒక బాదం పప్పు పెట్టుకుందాం. ఇష్టమైతే 2 పెట్టుకోవచ్చులేండి, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని దీన్ని కవర్ చేయడానికి కొద్దిగా వెన్న తీసుకొని ఆ వెన్నని దీని మీద ఇలాగా పెట్టండి. ఇలా పెట్టి, అంటే వెన్న నా దగ్గర ఏంటంటే కొంచెం ఇంకా మెల్ట్ అవ్వలేదు కాబట్టి అలా గట్టిగా ఉండిపోయింది. ఇంకొంచెం తక్కువ వెన్న పెట్టుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువ వెన్న పెట్టుకోవచ్చు. ఇది తింటే ఉంటుందండి. ఇలాగే అన్నిటికీ చేసి మీకు చూపిస్తాను. ఇదండి, ఇలా చేసుకోవాలి. బటర్, డేట్స్ బాదం బటర్ డెజర్ట్ రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరే ట్రై చేసి నాకు మళ్ళీ మీరే కామెంట్స్ పెట్టండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.